అమెరికా, రష్యా లాంటి దేశాలతో పోల్చుకున్నప్పుడు బలహీనమైన ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి బలహీనమైన దేశమైనటువంటి ఉక్రెయిన్ తన శక్తిని పెంచుకోవడం కోసం ప్రయత్నం చేయవచ్చు. అయితే నాటోలో చేరాలనే దాని మార్గం సరైనది కాదు. ఉక్రెయిన్ తనను బలోపేతం చేసుకోవడం కోసం నాటో లేదా ఇతర కూటములతో జతకట్టడం సరికాదు. అందుకు బదులుగా ఐక్యరాజ్య సమితిలో ప్రపంచవ్యాప్తమైనటువంటి ఆర్థిక సమానత్వ ప్రాతిపదికన ఏర్పడే ఒక ప్రపంచవ్యాప్త వ్యవస్థ కోసం అది ప్రతిపాదించడం సరైనటువంటిది. అందుకు భిన్నంగా ఉక్రెయిన్ వ్యవహరించింది, నష్టపడింది. ఒక దేశ అధ్యక్షుడికి లేదా ఒక దేశాధినేతకి తన సొంత ప్రజల మీద జోదమాడే హక్కు లేదు. తన సొంత ప్రజల్ని అనాలోచిత వైఖరితో నష్టపరిచే హక్కు లేదు.